రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నవాబుపేట గ్రామం రోల్ మోడల్ గా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు గ్రామంలో సమస్యల పరిష్కారానికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామస్తులంతా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. పాఠశాలలో హాజరు శాతం పెంచాలని, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేపట్టారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో 48 మంది లబ్ధిదారులకు 78 లక్షల రూపాయల సహాయ నిధి చెక్కుల పంపిణీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచోటి నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 11,20,00,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశామన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎన్ వరదరాజులు రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్నదానం ఆకలి తీర్చేదైతే అవయవదానం పలువురికి ప్రాణదానం చేస్తుందని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఈ ప్రాణాధారమైన అంశంలో భాగస్వామిని అవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఒప్పంద పత్రంపై సంతకాలు కూడా చేశారు. స్థానికంగా కొవ్వూరు రమేష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అవయవదానం అవగాహన సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన 5K రన్లో పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలతో మేయర్ మహంకాళి స్వామి ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారని, ప్రజలు ఇంటితో పాటు వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులు సూర్య విక్రమాదిత్య సాక్షులకు ఆయురారోగ్యాలు కలగాలని, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి తుమ్మల వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ధి కోసం ఆయన మరింతగా సేవలందించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రంజాన్ తోఫాలను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీలకు ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ ముబారక్ కిట్లను పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. పర్యటనలో భాగంగా జనసేన ఉద్యమ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న జనసేన ఉద్యమ క్రియాశీలక సభ్యత్వం ప్రతి ఒక్కరూ స్వీకరించి పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం పొందాలని, తద్వారా పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత, అలాగే 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుందని, ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వంపై మొగ్గు చూపాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని, మరోసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించనని ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పెందుర్తి శాసనసభ్యుడు పంచుకర్ల రమేష్ బాబు జీవీఎంసీ 93వ వార్డులో 7.16 కోట్ల జీవీఎంసీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో కనీసం 10వ వంతు కూడా జరగలేదని ఆక్షేపించారు.
అన్నదాతలను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు మండిపడ్డారు. యాసంగి పంట కాలం పూర్తవుతున్న రైతులకు పంట సహాయం కింద రైతు బంధు ఇవ్వలేక నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులతో కలిసి రైతు మహాగర్జన గోడు పత్రికను ఆవిష్కరించారు. రైతు అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు ఎందుకు ఇస్తలేరని మండిపడ్డారు. పంచాయతీ పేరుతో డిపాజిట్గా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకుండా గ్రామంలోని పలువురు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు మీడియాను ఆశ్రయించిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ధాన్యతండాలో చోటు చేసుకుంది. బానోత్ హచ్చ లచ్చ వాచ హతీరామ్ అనే నలుగురు అన్నదమ్ములు కలిసి పొత్తులో వ్యవసాయ బావి కలిగి ఉన్నారు. ఆ బావి నేషనల్ హైవే కిందకు రావడంతో ప్రభుత్వం నష్టపరిహారంగా సుమారు 4 లక్షలు చెల్లించింది. ఈ మొత్తం బానోత్ హచ్చ ఖాతాలో జమ అయినట్లు తెలిపారు. అయితే ఆ డబ్బును మిగతా ముగ్గురు అన్నదమ్ములకు ఇవ్వనని చెప్పడంతో వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మార్కెటింగ్ యార్డు చైర్మన్ గా కేతా వెంకటలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు, ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లను సిపి రాజశేఖర్ బాబు పరిశీలించారు. రోజు రోజుకి భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్ పై విస్తృతంగా పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన మహాకుంభాభిషేకం సందర్భంగా బైక్ పార్కింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపై వరకు పెద్ద ఎత్తున వాహనాలు రావడం ఏంటి అని హోంమంత్రి ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దేవరకుంటలో 10 కోట్ల రూపాయలతో 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న వ్యవసాయ గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సదుపాయం కల్పించడంలో ఈ గోదాం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇబ్రహీంపేట ఇసుక రీచ్లో ఇసుకదారులు రెచ్చిపోతున్నారు. నెల రోజుల నుంచి అర్ధరాత్రి వేళల్లో జోరుగా లారీల్లో ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుంది. యంత్రాలు పెట్టి లారీల్లో ఇసుక లోడ్ చేస్తున్నారు ఇసుకదారులు. అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చిన కుక్కునూరు రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాలో మాజీ సర్పంచులు అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. సీఎం రేవంత్ మొండి వైఖరిని వీడాలని మండిపడ్డారు. తమ బిల్లులను విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన సరికాదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన సరికాదని విమర్శించారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం టేకులపల్లి, ఎన్కతల గ్రామాల సర్పంచులు జిల్లా కలెక్టర్ను కలిసి గ్రామ పంచాయతీలకు నిధుల సమస్యపై మెమొరాండం సమర్పించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని తక్షణం నిధులు విడుదల చేయాలని అధికారులను కోరారు. సర్పంచులు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ ఎన్నికలు సాధారణంగా రాజకీయ పార్టీల గుర్తులపై కాకుండా వ్యక్తిగత గుర్తులపై జరుగుతాయని తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు సరైన నిధులు అందకపోవడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా చిన్నమెట్పల్లిలో గీత కార్మికులు ఆందోళన చేపట్టారు. గ్రామ శివారులో ఉన్న ఈతవనం సమీపంలో రైస్ మిల్ నిర్మాణం చేపట్టడం వల్ల అందులో నుండి వచ్చే దుమ్ముతో ఈత చెట్లు నాశనమవుతాయని, దానివల్ల కళ్ళు సరిగ్గా రాకపోవడంతో వృత్తికి నష్టం వాటిల్లుతుందని రోడ్డుపై బైఠాయించారు. గత కొన్ని రోజులుగా రైస్ మిల్ పనులు నిలిపివేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు కలిసినప్పటికీ నిర్మాణం ఇంకా కొనసాగుతుందని, వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 5K రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ప్రజలు పారిశుధ్యం పాటించి ఆరోగ్యంగా ఉండాలని స్లోగన్స్తో పరుగులు తీశారు. విశాఖపట్నం గాజువాకలో హిందూజా పవర్ ప్లాంట్ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంది. టీడీపీ కార్పొరేటర్ రౌత్ శ్రీనివాసరావు పొల్యూషన్ పై ఫిర్యాదు చేయడంతో
పీసీబీ అధికారులు ప్లాంట్ను సందర్శించారు. కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు నిబంధనలను అతిక్రమిస్తూ కాలుష్యానికి కారణమవుతున్న హిందూజా పవర్ ప్లాంట్ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 6,78,00,000 జరిమానా విధించింది. నెల్లూరులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొబైల్ షాపులపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. విజిలెన్స్ సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగాయి. బిల్లులు లేకుండా నకిలీ బిల్లులతో విక్రయిస్తున్న అనేక మొబైల్ ఫోన్లు, మొబైల్ యాక్సెసరీస్ ను గుర్తించామన్నారు అధికారులు. 3 దుకాణాల్లో సుమారు 50 లక్షల నుంచి ₹1 కోటి విలువ చేసే నకిలీ వస్తువులను గుర్తించామన్నారు. కడప జిల్లా బద్వేలు మండల జెడ్పీటీసీ చిన్న పోలిరెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు. చిన్నకేశంపల్లి సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2005 నుండి 2026 వరకు చిన్నకేశంపల్లి సొసైటీ అధ్యక్షుడిగా చిన్న పోలిరెడ్డి పనిచేశారు. సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి కోడూరు పోలీస్ స్టేషన్లో రహస్య విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్లు ఎగ్గొట్టిన పెద్దపల్లి జిల్లా రైస్ మిల్లర్లపై అధికారులు దూకుడు పెంచారు. ప్రభుత్వానికి కట్టాల్సిన సీఎంఆర్ రైస్ డబ్బులు 143 మిల్లుల యజమానులు ₹490 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి గండికొట్టింది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. డబ్బులు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించిన కలెక్టర్ మిల్లర్ల తీరులో మార్పు రాకపోవడంతో 7గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 4 మిల్లర్లను రిమాండ్కు తరలించారు. కృష్ణా జిల్లా యలమల కుదురు శివాలయంలో హుండీలో నగదు మాయమయ్యాయి. 10 లక్షల రూపాయల నగదు మాయమైంది. పెనమల్లూరు పోలీస్ స్టేషన్లో ట్రస్ట్ చైర్మన్ సంగ నరసింహారావు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 7 ఏడాది కాలంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కైకలూరు సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి, కలిదిండి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 2 నిందితులను పట్టుకుని భారీ మొత్తంలో దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, పెడన, మొగల్తూరు మండలాల్లో గత సంవత్సరం నుంచి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వరుసగా దొంగతనాలకు పాల్పడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గమనించి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదు మరియు ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు. ఈ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.